రాత్రి షణ్ముఖ అనే ఒక సినిమా చూశా. ఆ సినిమాలో అది ఆ హీరోయిన్ సడన్ గుర్తురావట్లా చెప్తుంటే, అవికా గోర్, ఇది చిన్నారి పెళ్లి కూతురు బాలికా వధువు ద్వారా తెలుగు వాళ్ళకి పరిచయమై బాగా ఎక్కువగా ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత ఏంటది మన సినిమా చూపిస్తామామలో హీరోయిన్గా నటించి తెలుగు ఇండస్ట్రీలోని కొంతమంది వెధవాయల బారిన పడి ఇక బొంబాయికి వెళ్ళిపోయి ఈ మధ్యనే మళ్ళీ తెలుగు సినిమాల్లో నటిస్తుంది ఈ అమ్మాయి. ఈ సినిమా డైరెక్టర్ కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా మర్చిపోయేటట్టు చేసింది ఆ సినిమా కథనం. వామ్మో, అసలు దీన్ని సినిమా అని దీన్ని ఆది సాయి కుమార్ అంటే రోజు రోజుకి తన రేంజ్ తానే తగ్గించుకుంటున్నాడేమో అనిపించింది. వెబ్ సిరీస్ చాలు, నాకు హాయిగా వస్తున్నాయి, నాకు ఎవడు పోటీ కాదు, నేను ఎవడికి పోటీ కాదు అన్న రీతిలో ఆయన ప్రస్థానం సాగుతుంటే ఆది సాయి కుమార్ది. సినిమాలో నాకు తెలిసి ఈ ప్రముఖంగా కనపడిన వాళ్ళే ప్రొడ్యూసర్లు అనుకుంటున్నా, వాళ్ళే నటించారేమో, ఇదిగో ఇలానే తీయండి ఈ సినిమా, ఇందులో మేము ఉంటాం, ఈ క్యారెక్టర్ మేము చేస్తామని చెప్పి. ఇప్పుడు 6 తలాలతో పుట్టిన శిశువుని మామూలుగా చేసుకునేందుకు ఒక తండ్రి బయలుదేరుతాడు. నేను చెప్పడం చూసి నిజంగానే అబ్బో అద్భుతంగా ఉంటుంది అనుకో మాకండి, జుట్టు పీక్కుంటారు, మామూలుగా ఉండదు సినిమా అసలు. దానికి పోయి అతను ఏదో తపస్సులు చేస్తాడు కాశీలో. తపస్సు చేసిన తర్వాత వాళ్ళ గురువు అంట, అతను ఎవరు పద్మాసనం వేసుకొని ఎక్కడో కూర్చొని ఉంటే పోయి వాడిని బెదిరిస్తాడు. గురుదేవా, నాకు ఏమంటారు ఆ చిట్కా అనే పదం కాదు కానీ ఆ చిట్కా ఏదో చెప్పండి గురువు గారు అని చెప్పేసి ఎవడైనా ప్రాధాయపడతాడు. వీడు బెదిరిస్తే ఆ గురువు ముందేమో రే నా దగ్గర రావద్దు అన్నట్టు బిహేవ్ చేసి తర్వాత ఏమో ఇచ్చేసి పంపిస్తుంది. అవి చూస్తేనేమో క్షుద్రదేవతల్లాగా అసలు ఆ చీపు మేకప్ అసలు. అంటే మనం లైమ్ లైట్లో ఉండటానికి ఏ ఆఫర్ వస్తే ఆఫర్ తీసేసుకొని నటించి ఆది సాయి కుమార్ అంటే ఖాళీగా ఉండటం కన్నా ఏదో ఒకటి చేస్తే బాగుండు అనుకున్నాడేమో మరి. ఈ సినిమా జోలికి అస్సలు బాగుపోవద్దు. చాలు, ఇంతకు మించి ఈ సినిమా గురించి చెప్పడానికి ఏం లేదు. బాయ్.